ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానముతో పాటు ఈ రోజున మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మరి ఇటీవల ఒక వీడియో వైరల్ అవుతున్న ఆ యొక్క వీడియో చూసినప్పుడు వాస్తవంగా ఆ యొక్క వీడియోలో ఒక సర్పం సముద్రములో నుండి, అది సముద్ర అడుగు భాగములో, సముద్రములో చీకటి భాగములో ఉంటుంది. సుమారు ఇంచుమించు దాని యొక్క తోక విజయవాడ, విశాఖపట్నం ఎంత దూరం ఉందో అంత దూరము ఈ యొక్క సర్పము తోక ఉంటుంది అని శాస్త్రవేత్తలు మరి సైన్స్ ఫిట్గా తెలియపరిచారు. బాగానే ఉంది. అయితే ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజమన్నా ఎంతవరకు వాస్తవన్నా ఒకటేనంటారా? ఒకటే. అయితే దీనికి ఒక నేము కూడా తెలియజేయబడింది. ఏంటయ్యా ఆ నేమ్ అంటే లెవియాథాన్. ఈ లెవియాథాను అనే మాట సర్పానికి ఆపాదించారు. ఈ లెవియాథాన్, ఈ యొక్క లెవియాథాన్ అనే ఒక నేముని ఆ సర్పానికి ఆపాదించి ఈ లెవియాథాను అనేది సర్పానికి ఆవాదించారు. బాగానే ఉంది. వాస్తవంగా మరి అది భూమి యొక్క సముద్రం యొక్క అడుగు భాగములో ఉన్నది. దాన్ని తోక కదిలించినప్పుడు ఏమండి భూకంపములు కలుగుతాయి అని ఈ యొక్క సోషల్ వీడియోలో ఈ యొక్క వీడియో వైరల్ అవుతూ ఉన్నది. అయితే నా ప్రశ్న ఏంటంటే, నేను మీకు తెలియపరచాలి కొన్ని మాటలు. ఈ యొక్క వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో ఆ యొక్క లెవియాథాన్ అనే ఆ యొక్క సర్పానికి ఆ పేరుని ఆమోదించారు. బాగానే ఉంది. అయితే ఇంకొక మాట, ఆ సర్పము నోటి నుండి అగ్ని వస్తుంది. అది ఎంత పవర్ఫుల్గా ఉంది అంటే, అది సముద్రంలో నుండి అలాగనే ఎత్తబడితే ఆకాశములో ఉన్న దేవుణ్ణి కూడా చూసిద్దట. అక్కడ నుండి భూమి మీదకి ఆ యొక్క అగ్నిని, దాని నోటి నుండి అగ్ని వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. మంచిదే, చాలా కష్టపడ్డాడు. తనకిచ్చిన తలంతు ప్రకారంగా తాను తెలియపరిచాడు. ఏంటంటే వాస్తవంగా మరి సముద్ర అడుగు భాగములో ఉంటుంది ఈ యొక్క లెవియాథాన్ అనే ఒక సర్పం. అది మహాసర్పం. అది దాని నోటి నుండి అగ్ని వస్తుంది. ఆ అగ్ని చేత ఏమండి ఒక్క మాట, ఒక పాయింట్, మరి ఒక ప్రశ్న,
భూమి యొక్క అనగా సముద్ర అడుగు భాగములో ఈ లెవియాథాన్ సర్పం తన నోటి నుండి వస్తుంది అగ్ని. ఈ అగ్ని మరి భూమి యొక్క సముద్రం అడుగు భాగములో అది మరి అలా ఊదినప్పుడు సముద్రములో అడుగు భాగములో ఉన్నది విజయవాడ నుండి విశాఖపట్నం వరకు తన యొక్క త్వాక అంత పెద్దది కదా. మరి తన నోటి నుండి వస్తున్న అగ్ని ద్వారా లోపల ఉన్న చేపలు చనిపోవాలి కదా. ఒకటి, తన నోరు తెరవకుండా ఉండాలి, లేదా తెరిచినా కూడా చేపలకి తగలకుండా ఉండాలి. అంటే అది సముద్రము అడుగు భాగములో ఉంటుంది కదా. మరి సముద్రములో అడుగు భాగములో ఉండేవి కొన్ని సైన్స్ ఫిట్గా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏవేవి ఉంటాయి అని మనకి తెలిసిన పరిధిలో ఈ ఎక్కువ శాతము త్రిమింగళములు. ఈ త్రిమింగళము అనేది సముద్రం అడుగు భాగములోనే ఉంటుంది. అయినా అది అన్నప్పుడల్లా కూడా అడుగు భాగానికి చేరదు. కానీ మరి అవి కూడా కొన్ని సందర్భాలలో పైకి వస్తాయి. అంతవరకు తెలుసు. సరే, బాగానే ఉంది. ఇది నా పాయింట్. నా ప్రశ్న ఏంటంటే, వాస్తవంగా ఇక ఆ యొక్క సర్పము అలాగనే వస్తే మరి భూమి ఉండదు, భూకంపములు కలుగుతున్నాయి. పైగా 2012లో ఒక భాగము, ఒక దేశములో, అది జపాన్ కావచ్చు, మరొక ప్రాంతం కావచ్చు, భూకంపం వచ్చి మరి జపాన్ టెక్నాలజీ నాశనం అయిపోయింది. ఈ యొక్క సర్పం ఏదైతే ఉందో దాని వలనే అక్కడ నాశనం కలిగింది, దాని తోక ఆడిచ్చింది. అందువల్ల 2012లో భూకంపములు కలిగాయి అని తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరు? ఈ యొక్క వీడియో క్రియేటర్, ఈ వీడియోలో మాట్లాడిన వ్యక్తి. వాస్తవంగా మరి రాబోతున్న ముప్పు ఉన్నది ఏ రూపములో ఉన్నది? ప్రజలని దారి బల్లించటానికి, ప్రజలని యామరపాటులో ఉంచటానికి ఈ లెవియాథాన్ అనే ఆ సర్పము భయంకరంగా ఉంది. మరి ఆ భయంకరమైన ఆ సర్పాన్ని కొన్ని యంత్రాలు కనుగొన్నాయి, ఒక కెమెరా ద్వారాగా. అయితే ఏమండి, ఆ యొక్క సర్పము అలాగనే వస్తుంది అని మరి ఆ యొక్క వీడియో క్రియేటర్ అలాగనే వస్తే భూకంపాలు వస్తాయి, నాశనం కలిగిద్ది అని యూదుల పురాణాలలో, గ్రంథాలలో తెలియపరచబడి ఉంది. అంత మాత్రమే కాదు, సృష్టికర్త అయిన భగవంతుడు దేవుడు ఇలాంటి రెండు సర్పాలని సృష్టించాడు. వాటి భయంకరమైన ఆ శక్తి చూసి దేవుడు వాటిల్లో ఒకదానిని నాశనం చేశాడు, మరొక దాన్ని బ్రతకనిచ్చాడు అని ఆ స్టోరీ బాగానే ఉంది. అయితే నా పాయింట్ ఏంటంటే, ప్రేమైన సంఘముల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నా మాటలు మనస్కరిస్తారని, మరి ఇది చాలా వివేచన కలిగి వ్యవహరించకపోతే క్రైస్తవానికి పెనుముప్పు ఉంది. వాస్తవంగా ఆ యొక్క సర్పములాగనే ఆ సర్పము అలాగనే పైకి వస్తుందా, లేక దాని గురించి
పరిశుద్ధ గ్రంథములో మనకేమన్నా సాక్ష్యం ఇవ్వబడి ఉందా అంటే చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో 4 జీవుల గురించి చెప్పబడి ఉన్నాయి. ఈ 4 జీవులు మహా సముద్రములో నుండి పైకి వస్తాయి. ఒకదానికి ఒకటి భిన్నముగా, ఒకదానికి ఒకటి బలము కలిగినదై ఉంటుంది. అయితే ఆఖరణ 4వ జీవి వస్తుంది. తక్కిన ఆ 3 జీవులని తూతూనీలుగా చేయటంతో పాటు ఇక సమస్తమును వశపరుచుకోవటంతో పాటు అంతా కూడా దాని కాళ్ళ కింద తొక్కి పడుతుంది ఈ 4వ జీవి. ఏమండి, ఈ 4వ జీవికి కొన్ని లక్షణాలు చెప్పబడి ఉన్నాయి. ఏంటంటే మిగిలిన 3 జీవులు, ఒకటి సింహము వంటిది, రెండవది ఎలుగుబంటి వంటిది అని అక్కడ ప్రస్తావిస్తూ 4వ జీవి కాడికి వచ్చేటప్పటికి అది దానికి మనుషుని పోలిన మనుషుని యొక్క రూపము కలిగినదై మిగిలి ఉన్న ఆ యొక్క జీవులని భక్షిస్తుందట. వాటిని సంహరించి మరి వాటిని భక్షించడమే కాకుండా తూతూనీలుగా చేయటమే కాకుండా సమస్తమును లోపరుచుకొని పాదముల కింద తొక్కి పడుతూ ఉందట. ఇక్కడ చెప్పబడి ఉంది, వాస్తవంగా 4 జీవులను పోలి చెప్పాడు భక్తుడు దర్శనములో. వాస్తవంగా ఈ యొక్క దానియేలు గ్రంథములో ఈ 4వ దానికి 10 కొమ్ములు. కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉందండి? కొమ్ము రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ 4వ దానికి 10 కొమ్ములు ఉన్నాయి. మిగిలిన వాటికి కొమ్ములు అనేది ఉన్నను అన్ని కొమ్ములు లేవు. వాటి యొక్క బలము కూడా ఈ 4వ జీవికి ఉన్నట్లుగా వాటికి లేదు. అయితే భక్తుడు ఆ దర్శన భావమును కనిపెడుతూ ఉండగా ఈ 10 కొమ్ముల్లో ఒక చిన్న కొమ్ము భక్తునికి కనిపించింది. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ యొక్క వీడియోలో చెప్పబడినట్లుగా వాస్తవేనా అవాస్తవమా అనేది మరి 100కి 100% మరి ఆ మహాఘట సర్పము ఇక్కడ మహా సముద్రములో నుండి 4 జీవులు పైకి వస్తాయి. కానీ మరి చెప్పిన అక్షరార్థంగా తీసుకోకూడదండి, ఆత్మానుసారంగా తీసుకోవాలి. లేఖనాలని పరిశీలించాలి, పరిశోధించాలి, అన్ని విధాలుగా పరిశీలించి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అయితే తనకు తెలిసినంతగా తను చెప్పాడు. అయితే నాకు ప్రభువు వారు బయలుపరిచింది మీ ముందు ఉంచుతాను, దృష్టించండి త్వరగా. ఈ 4వ జీవి ఏదైతే ఉన్నదో ఆ యొక్క జీవికి 10 కొమ్ములు ఇవ్వబడి ఉన్నాయి. ఈ 10 కొమ్ములు 10 రాజ్యాలకి సాదృశ్యంగా కనపడుతుంది. ఈ తక్కిన ఆ 3 జీవులను కూడా ఇది వశపరుచుకొని తూతూనీలుగా చేస్తుంది. అది దానికి ఇనప దండము వంటిది దానికి ఇవ్వబడి ఉంది. ఇనప దండం అనేది దేనికి గుర్తు అండి? అధికారానికి గుర్తు. ఏమండి, వెరసి ఇక్కడ 4 జీవులు చెప్పబడ్డాయి. ఈ 4 జీవులు కూడా జీవులుగా పోల్చి చెప్పబడి ఉన్నవి. అయితే ఒక రాజులకి పోల్చుకోవాలి. 10 కొమ్ములు కలిగిన ఆ 10 కొమ్ములు కలిగిన ఆ జీవి 10 రాజ్యములకు సాదృశ్యంగా ఉంది. వెరసి ఈ మహాసముద్రములో నుండి 4 జీవులు వచ్చాయి. ఈ 4 జీవుల్లో నోట నుండి అగ్ని వచ్చిన
దాఖలాలు ఏమీ లేదు. ఓకే, వెరసి తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో ఇద్దరు సాక్షులు వస్తారు. ఈ ఇద్దరు సాక్షులు దేవుని యొక్క సాక్షులుగా ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా భూమి మీదకి మరి అనేక రకాలైన తెగులు రప్పిస్తారు. ముఖ్యముగా వారికి ఎవరైనా హాని చేయబోతే వారి నోటి నుండి అగ్ని వస్తుంది. శత్రువుని ఆ అగ్ని చేత వారు మట్టు పెడతారు. ఇది చాలా కీలకమైన పాయింట్స్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ ఇద్దరు సాక్షులు నోట నుండి